యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రక్షణ దినములలో మరి యొక్క శుక్రవారపు ఆరాధనలో మనందరం పాలు పంచుకుంటూ ఉన్నాం. బహుశా మీలో చాలామంది ఉదయం నుండి ఒక పూట లేదా 2 పూటలు, కనీసం ఒక పూటైనా ఉపవాసం ఉంటూ ఆ ప్రభుని సన్నిధికి వస్తున్నారని ఆశిస్తూ ఉన్నాను. మరి మన ఉపవాసము ఇంకా చక్కగా ఫలించాలి అంటే, అది దేవుని దీవెన మనకు తీసుకురావాలి అంటే, ఆయన శ్రమలను ధ్యానించడం ఎంతైనా ఉత్తమము. దేవుని యందు ప్రియులారా, మరి క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ 17వ రోజులో మనం ప్రవేశిస్తూ ఉన్నాం కనుక క్రీస్తు శ్రమలు 17వది. దేవుని యందు ప్రియులారా, యేసుకి బదులుగా బరబ్బాను కోరుకొనుట, యేసుకి బదులుగా బరబ్బాను విడిపించమని ఆ ప్రజలు కోరుకొనడం దేవుని యందు ప్రియులారా. ఏ నటోరియస్ ప్రిజనర్ ఈజ్ ప్రిఫర్డ్ టు జీసస్. యేసు ప్రభువు కన్నా ఆ బందిపోటు దొంగే మాకు ఎక్కువ అని వారి యొక్క దుష్ట వాంఛను బయటపెట్టినప్పుడు ఆ యేసయ్య తిరుహృదయం ఎంత గాయపరపబడిందో మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మా వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 16 నుంచి 17 వచనాలు. దేవుని యందు ప్రియులారా, 16, 17 వచనాలు. అప్పుడు అచ్చట బరబ్బా అను ప్రసిద్ధికెక్కిన బందీ ఒకడు కలడు. ప్రసిద్ధికెక్కిన అన్నది కాదు కానీ అపకీర్తి గల బందీ ఒకడు కలడు. ఓకే, దొంగతనాలు చేసి ప్రసిద్ధికి ఎక్కుతారా దేవుని? అప్పుడు అక్కడ బరబ్బా అను అపకీర్తి కలిగిన బందీ, ఏ నటోరియస్ ప్రిజనర్, అక్కడ ఒకడు కలడు. ప్రజలందరూ 17వ వచనం, ప్రజలందరూ గుమ్ముకూడి రాగా, నేను ఎవరిని విడుదల చేయవలని మీరు కోరుచున్నారు? బరబ్బానా క్రీస్తు అనబడు యేసునా అని పిలాతు వారిని అడిగెను. దేవుని యందు ప్రియులారా, వారందరూ అంటున్నారు, బరబ్బాను విడిపించండి. నేను ఎవరిని అడగగా వారు బరబ్బాను అని అడిగిరి. 21వ వచనం, బరబ్బాను అని వారు అడిగిరి. దేవుని యందు ప్రియులారా, ఒకసారి చెప్పన్న తర్వాత పిలాతు అంటున్నాడు, నేను ఎవరిని విడుదల చేయమని మీరు కోరుదురు? బరబ్బానా క్రీస్తు అనబడు యేసునా? మరొకసారి, బరబ్బానా క్రీస్తు అనబడు యేసునా? దేవుని యందు ప్రియులారా, ఇక్కడే ఇదే యేసుని తీర్పు విధించే స్థలం అనుకుందాం. మనమే ఆ యూదా ప్రజలు అనుకుందాం. నేనైతే పిలాతును కాదే, దయచేసి ఒక పిలాతు నిన్ను నన్ను మనందరిని అడుగుతున్నాడు అనుకుందాం. ఏమని? మీరు ఎవరిని విడుదల చేయమని కోరుచున్నారు? బరబ్బానా క్రీస్తు అనబడు యేసునా అని అడిగాడు. మనందరం ఏం సమాధానం చెప్తాం? చెప్పండి గట్టిగా. ఏం డౌట్ ఉందా మీకేమన్నా? మీరు యూదుల కన్నా ఘోరంగా ఉన్నారు ఇక్కడ. దేవుని యందు ప్రియులారా, చెప్పండి, బరబ్బానా క్రీస్తు అనబడు యేసునా ఎవరిని విడిపించాలని మీరు కోరుకుంటున్నారు? గట్టిగా, ఇంకా గట్టిగా. అసలైన సమాధానం ఏంటంటే, నోటితో క్రీస్తు అనబడు యేసు, కానీ నా జీవితంలో, నా చేతలలో, నా పనులలో బరబ్బానే. ఇది కరెక్ట్ ఆన్సర్. నోటితో ఫాదర్ గారి కోసం, పక్క వాళ్ళ కోసం ఏమంటామంటే, మనందరం కూడా క్రీస్తు అనబడి యేసు మనసులో, ఆత్మ
ఇచ్చగించినను శరీరము బలహీనముగా ఉన్నది అని ప్రభువే చెప్పారు కదా. ఆత్మ కోరుకున్న దానికి శరీరం విరుద్ధముగా ఉన్నది. ఆత్మ ఒకటి కోరుకుంటే శరీరం మరొకటి కోరుకుంటుంది. ఆత్మ రాత్రంతా జాగరణ ఉండి ప్రార్థించాలి యేసయ్యతో కలిసి గెత్సెమనీ తోటలో, అంటే శరీరం చాలే పడుకోబెట్టింది. ఆత్మ క్రీస్తు కావాలి అంటే చాలే బరబ్బాను కోరుకో. శరీరం నాకు పరిశుద్ధత కావాలి అని ఆత్మ కోరుకుంటే శరీరం పాపపు జీవితం అయితే బాగుంటుంది, సుఖపడతావు అంటూ శరీరం కోరుకుంటుంది. దేవుని యందు ప్రియులారా, ఆత్మ కోరుకున్న దానికి శరీరం విరుద్ధంగా కోరుకుంటుంది. దేవుని యందు ప్రియులారా, చూడండి మత్తయి శుభవార్త 27వ అధ్యాయము, లేదా మార్కు మత్తయి శుభవార్త 27:20 వచనం. ప్రధాన అర్చకులు చదవనమ్మా. పెద్దలు బరబ్బాను విడిపించుటకు యేసుని చంపుటకు అడుగవలనని జనసమూహమును ఎగద్రోసిరి. 21వ వచనం. ఈ ఇద్దరిలో నేను ఎవరిని విడిపించవలనని మీరు కోరుచున్నారు అని అడిగారు. ఓకే, 22వ వచనం. అట్లయినా క్రీస్తు అనబడు యేసును నేను ఏమి చేయవలను పిలాతు వారిని అడుగగా, సిలువ వేయుడు అని వారు కేకలు వేసి సిలువ వేయుడు అని వారు కేకలు వేసిరి. దేవుని యందు ప్రియులారా, ఇది మన ధ్యానాంశం. బరబ్బా కావాలా, యేసు కావాలా? హంతకుడు కావాలా, ప్రాణం పోసేవాడు కావాలా? వీడు ప్రాణం తీసేవాడు, ఈయన ప్రాణం పోసేవాడు, ప్రాణం ఇచ్చినవాడు, ప్రాణాన్ని కాపాడేవాడు, ఎందరికో పునరుత్థాన వరమును దయచేసినవాడు. బరబ్బా కఠినాత్ముడు కావాలా, యేసు కరుణామయుడు కావాలా? ఈ లోక పాపము కావాలా, పరలోక పరిశుద్ధ జీవితం కావాలా? దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ బరబ్బా గురించి కొన్ని వాక్యాలు చూస్తున్నాం. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 16వ వచనములో ఇందాక మనం చెప్పినట్లుగా బరబ్బాను ఒక అపకీర్తి కలిగిన బందిపోటు ఒకడు కలడు. బందిపోటు దొంగ ఒకడు కలడు. దేవుని యందు ప్రియులారా, బందిపోటు దొంగ మాకు కావాలి, యేసు ప్రభు వద్దు. 2వ వాక్యం మార్కు శుభవార్త 15వ అధ్యాయం 7వ వచనం. మార్కు శుభవార్త 15వ అధ్యాయము 7వ వచనం. విప్లవములు లేవదీయుచు నరహత్యలు చేసిన వారు కొందరు చెరసాలలో వేయబడి ఉండిరి. వారిలో బరబ్బా అనువాడు ఒకడు. దేవుని యందు ప్రియుల, బరబ్బా ఎవడండి? విప్లవాలు తీసుకొచ్చిన వాడు, కానీ వాడే మాకు కావాలి. బరబ్బా ఎవడండి? నరహత్యలు చేసిన వాడు, కానీ వాడే మాకు కావాలి. యేసు ప్రభు ఎవరండి? ఎప్పుడైనా విప్లవాలు తెచ్చాడా? ఎప్పుడైనా గొడవలు ఆడాడా? ఎవరి మధ్యనైనా గొడవలు పెట్టాడా? యుద్ధాలకు కారణమయ్యాడా? ఎవరైనా ఎప్పుడైనా హత్య చేశాడా? అయినా మాకొద్దు, మాకు యేసు ప్రభు కన్నా హంతకుడైనా, విప్లవాలు లేవదీసినా, ఆడ నక్సలైట్ అయినా, వాడు ఎంత దుర్మార్గుడైనా, పాపిష్టి వాడైనా, వాడే మాకు కావాలి అన్నటువంటి వారి కోరిక బట్టి యేసు ప్రభు హృదయం ఎంత గాయపడిందో దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, లూకా శుభవార్త 23వ అధ్యాయం 19వ వచనంలో కూడా చూడండి ఈ బరబ్బా గురించి వాక్యం ఏం చెప్తుందో. బరబ్బా నగరములో జరిగిన ఒక తిరుగుబాటునకు హత్యకు కారకుడగుటచే కారాగారములో ఉన్నాడు. ఒక హత్య జరిగింది, అతని వల్ల తిరుగుబాటు లేవనెత్తింది. యోహాను శుభవార్త 18వ అధ్యాయం 14వ వచనం. దేవుని యందు ప్రియులారా, యోహాను శుభవార్త 18వ అధ్యాయము 14వ వచనం. ఈ కైఫా ప్రజలందరి కొరకు ఒకడు మరణించుట మేలు అని యూదులకు సలహా ఇచ్చినవాడు
కనుక ఆ బందిపోటు దొంగ బదులుగా లేదా యూదులందరికీ బదులుగా యేసు ప్రభు చనిపోవాలని ఆయన ప్రవచనం పలికాడు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ఒక వారం రోజుల క్రితం లేదా 4 రోజుల కిందట ఏం జరిగిందో మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 9వ వచనం చూద్దాం. మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 9వ వచనం. యేసుకు ముందు వెనుక వచ్చుచున్న జనసమూహము, దావీదు కుమారా హోసాన్నా, ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమున హోసానను విజయధ్వానములు చేయుచుండెను. దేవుని యందు ఒక 4 రోజుల క్రితం వారందరూ జయ జయ నాదాలు పలికి ఈ రోజున ఆయనను సిలువ వేయుడు, ఆయన మాకొద్దు, మాకు బరబ్బా కావాలి, వాడు దొంగ అయినా, వాడు విప్లవాలు లేవనెత్తినా, వాడు ఎటువంటి వాడైనా వాడే మాకు కావాలి అంటూ వారు కోరుకొనడం మనం చూస్తున్నాం. ఆ ప్రజలు యేసు ప్రభుని ఒక్కరిని వదిలేయడం, ఒక్కరిని చేసి వదిలేయడం, యేసు ప్రభు పక్షాన మాట్లాడేవాడు ఎవడు లేకపోవడం ఎంత ఆ యేసయ్య హృదయాన్ని గాయపరిచిందో దేవుని యందు ప్రియులారా. మన కొరకు, మన పాపముల కొరకు ఆయన ఎంతగా శ్రమలు అనుభవించాడో మనం ధ్యానిస్తున్నాం దేవుని యందు ప్రియులారా. యేషువా వందనం, యేషువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అక్కడ పిలాతు ఒక మాట అంటాడండి. ఏంటో తెలుసా? యువర్ ఓన్ పీపుల్, నేనేమైనా నిన్ను ద్వేషిస్తాను అనుకుంటున్నావా? నేను కాదు, నీ ప్రజలే, నీ వారే నిన్ను నా చేతికి అప్పగించిరి. నీ వారే అంటే నీ శిష్యులలో ఒకడు యోధా ఇస్కారియోతు. నీ వారే అంటే నీ మత పెద్దలు, యోధా మత పెద్దలు. నీ వారే అంటే నీ జాతి వారు, యోధా జాతి వారు. ఎవరి కోసమైతే వచ్చావో, ఎవరిని రక్షించడానికి వచ్చావో ఆ వారే నిన్ను నా చేతికి అప్పగించారు అంటూ పిలాతు అంటుంటే ఆ ప్రభు పడిన బాధ, వేదన మనము ధ్యానించాలి దేవుని యందు ప్రియులారా. ఆ రోజున సిలువ వేయుడు అరిచిన వారిలో, బరబ్బాను విడిచిపెట్టండి, యేసు ప్రభుని కాదు అని అరిచిన వారిలో ఎందరో యేసయ్య మేలులు పొందిన వారే. 5,000 మందికి 5 రొట్టెలతో అద్భుత రీతిలో భోజనం పెట్టినప్పుడు ఈ 5,000 మందిలో వీళ్ళు ఉన్నవాళ్ళే అయినా ఆ తిండిని తిన్నారు, ప్రభు మేలులు పొందారు, సిలువ వేయుడు అని అరుస్తున్నారు. ఈ యొక్క ఎవరైతే సిలువ వేయని అరుస్తున్నారో లేదంటే బందిపోటు దొంగన కావాలని ఆశిస్తున్నారో వీరు యేసు ప్రభు మేలులు అద్భుతాలు కల్లారా చూచిన వారే, చెవులారా విన్నవారే. అయినా మాకు బరబ్బాయే కావాలి, యేసయ్య వద్దు. వీళ్ళలో బహుశా ఎందరో అనేక మేలులు స్వస్థతలు పొందిన వారై ఉండవచ్చు. అయినా వారందరూ అంటున్నారు మాకు బరబ్బాయే కావాలి, యేసయ్య వద్దు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుడు, నో వన్ ఈజ్ స్టాండింగ్ విత్ జీసస్, నో వన్ ఈజ్ స్పీకింగ్ ఫర్ జీసస్, నో వన్ ఈజ్ సపోర్టింగ్ జీసస్. ఎవరు యేసు పక్షాన నిలుచున్న వారు లేరు, ఎవరు యేసు తరపున మాట్లాడిన వారు లేరు, ఎవరు యేసయ్యా నేను నీకు తోడుగానున్నాను, నేను నీ పక్షాన ఉన్నాను అన్నవారే లేరు. అలా ఒంటరి వాడిని చేసిన ఈ ప్రజలు, ఒంటరి వాడైన యేసయ్య పడిన శ్రమలను ఈ రోజున మనం ధ్యానిస్తున్నాం. అతని కన్నా మాకు దొంగే ముఖ్యం అన్నప్పుడు ఆ తిరు హృదయం, ఆ ప్రేమామైన హృదయం, ఆ కరుణామైన హృదయం ఎంత గాయపరపబడిందో దేవుని యందు ప్రియులారా. ఆ ప్రభుని మనం ఆరాధించాలి. ఆ సిలువ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువా ఇంతగా నా కొరకు శ్రమను అనుభవించావా అంటే ప్రభుని మన మనసారా ఆరాధించాలి దేవుని యందు ప్రియులారా. యేషువా వందనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఈ యొక్క శ్రమ, ఈ యొక్క క్రీస్తు శ్రమ మనతో ఏం మాట్లాడుతుంది, మన జీవితాలకు ఏమి నేర్పిస్తుంది, మనకు ఏమి బోధిస్తుంది
అనేక విషయాలు బోధిస్తున్నాయి దేవుని యందు ప్రియులారా. ఈ ఒక్క సంఘటన, ఈ ఒక్క శ్రమ, అనేక విషయాలు కొన్ని చూద్దాం. నెంబర్ 1, దేవుని యందు ప్రియులారా, మనము ఎవరికైతే మేలు చేశామో, ఐ రిపీట్, మనము ఎవరికైతే మేలు చేశామో వారు మన కష్టాలలో మన పక్షాన ఉంటారో అన్న గ్యారంటీ లేదు. ఇది మొట్టమొదటి విషయం. యేసు ప్రభు వారికి తిండి పెట్టాడు, యేసు ప్రభు వారికి స్వస్థతనిచ్చాడు, యేసు ప్రభు వారి పాపాలు క్షమించాడు, యేసు ప్రభు వారికి పరలోక తండ్రి ప్రేమ ఎలాగుంటుందో బోధించాడు, యేసు ప్రభు వారందరినీ పరలోకానికి ఆహ్వానించాడు. ఎంతగా ఆయన మేలు చేసినా, దీవించిన, స్వస్థపరిచిన, వారి కన్నీరు తుడిచిన, వారిని ఓదరించిన యేసు ప్రభుని ఆయన కష్టాలలో, ఆయన శ్రమలలో ఆయన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. దానికి బదులుగా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, దిస్ ఈజ్ ద ఫేట్ ఆఫ్ జస్ట్ పీపుల్ అనుకోవచ్చు. నీతిమంతులకు, మంచి వాళ్లకు తరచుగా జరిగే సంగతే దేవుని యందు ప్రియులారా. నీవు బహుశా ఎందరికో మేలు చేసి ఉండవచ్చు, నీవు ఎందరికో మేలు చేసి ఉండవచ్చు, ఎందరినో నువ్వు ఆదుకొని ఉండవచ్చు. ముఖ్యంగా కుటుంబాలలో, చుట్టాలలో, బంధువులలో వాళ్ళ కష్టం వస్తే నీ ఇంటికి వస్తారు. నీకు కష్టమైతే నీ దరిదాపుల వైపు కూడా రారు. నీ దగ్గర డబ్బు ఉంటే నీతో స్నేహం చేస్తారు. నువ్వు పేదవాడవైతే నీ చుట్టూ నువ్వు ఎలాగున్నావో కూడా అడగరు. అడిగితే తర్వాత తిన్నావా అన్నావు అనుకో, తినలేదు అంటే అలాగా మంచిదని పెట్టలేంగా. ఏదైనా కావాలని అడగాలి కనుక తిన్నావని మాత్రం అడగ, అన్నీ అది మాత్రం మాట్లాడం, లేదంటే ఫోనే చెయ్యం. మనం ఎవరికైతే మేలు చేశామో వారు మన కష్టాలలో ఎడముఖం పెడముఖం పెడితే పెడతారు. మనం ఎవరికైతే మేలు చేశామో మన కష్టాలలో వారు మన పక్షాన ఉంటారన్న గ్యారంటీ లేదు. బీ ప్రిపేర్డ్ ఫర్ దిస్ క్రాస్ ఆఫ్ లైఫ్. ఇటువంటి కష్టము, ఇటువంటి దుఃఖము, ఇటువంటి శ్రమ నీకు నాకు ఎదురు కావచ్చు గాక, దానికి సిద్ధపడి ఉండాలి క్రైస్తవులుగా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక్కసారి మీ ఫ్లాష్ బ్యాక్లకి వెళ్ళారనుకో, ప్రతి కుటుంబంలో బోలెడని ఉదాహరణలు ఉంటాయి, అనేకమైన ఉదాహరణలు ఉంటాయి, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఇటువంటి సమయంలో, ఈ క్షణంలో నువ్వు ఇటువంటి శ్రమ అనుభవిస్తున్నావు అనుకో, ప్రభువా నేను ఆయనకు మేలు చేశాను, కానీ వాడు ఈ రోజున నా పక్షాన లేడు, నా దగ్గర మేలు పొందుకున్నాడు, నాకు వ్యతిరేకంగా తిరగబడుతున్నాడు. మన దగ్గర మేలు పొందుకొని మన మీదే పుకార్లు పుట్టిస్తారు. మన దగ్గర మేలు పొందుకొని మన మీద చెడ్డ ప్రచారం చేస్తారు. ఇట్ హ్యాపెన్స్. దట్స్ లైఫ్. దట్ ఈజ్ లైఫ్. దేవుని యందు ప్రియులారా, యేసు ప్రభు నుంచి దీవెనలు పొందుకొని యేసు ప్రభు మాకొద్దు, యేసు ప్రభు కన్నా మాకు దొంగే మిన్న, బరబ్బాయే మిన్న అనడంలో ఈ సత్యం అర్థమవుతుంది. అట్ టైమ్స్ ఇన్ లైఫ్, కొన్నిసార్లు మన జీవితాలలో ఇటువంటి శ్రమలకు అనుభవించవచ్చు గాక, వాటిని మనము ప్రభునికి సమర్పించుకుందాం. దేవుని యందు ప్రియులారా, ప్రభు శ్రమలతో మన శ్రమలను జోడిద్దాం. పౌలు అంటారు, వాట్ ఎవర్ ఈజ్ ల్యాకింగ్ ఇన్ ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్ ఐ ఫిల్ ఇట్. నేను దాన్ని పూరిస్తున్నాను. క్రీస్తు శ్రమలలో ఏంటండి లోపం? నీ శ్రమలు జోడించకపోతే లోపం ఉండిపోతుంది. యూ హ్యావ్ టు జాయిన్ యువర్ సఫరింగ్స్ విత్ ద సఫరింగ్స్ ఆఫ్ క్రైస్ట్. యేసు శ్రమలతో నీ శ్రమలను జోడించాలి, జత చేయాలి. దేవుని యందు ప్రియులారా, ఈ దివ్య పూజాబలిలో, ఈ తపస్సు కాలంలో మనం ప్రభుని దగ్గరకు తీసుకుని రాగలిగే గొప్పదైన కానుక ఏదైనా ఉంటే, సమర్పణ ఏదైనా ఉంటే, దిస్ ఈజ్ వాట్. నీ యొక్క గుండె గాయములను, నీ గుండెకి తగిలిన గాయములను, నీ మనోవ్యధలను, ముఖ్యంగా ఎవరికైతే మేలు చేశావో, ఎవరినైతే ప్రేమించావో వారే నీకు మోసం చేయడం, నిన్ను గాయపరచడం, నిన్ను బాధ పెట్టడం చేసినట్లయితే నో వరీ. యేసు ప్రభు పశ్చిమ్రానికే అలా జరిగితే చెప్పండి, గట్టిగా చెప్పండి,
ప్రతి మ్రానికి ఎలాగుంటే ఎండిన మానికి జరగదా? జరుగుతుంది. దానికి సిద్ధపడి ఉండాలి దేవుని యందు ప్రియులారా. ఇది మొదటి పాఠం ప్రభు మనకు నేర్పిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక రెండవది దేవుని యందు ప్రియులారా, ఈ శ్రమ. ఇందాకేం చెప్పాం? ఇంకొకడు నాకు చేసాడు అంటున్నాం కదా. ఇంకొకడు నాకు చేశాడు. నేను ఎవరికి చేయలేదా? నేను ఎవరికి చేయలేదా? చేశానేమో. అక్కడి నుంచి ఆలోచించాం, ఎక్కడి నుంచి కూడా ఆలోచిస్తాం. మరి మనుషులకు చేసేవాళ్ళు నాకు తెలియదు, కానీ యేసయ్యకు మాత్రం మన అందరం చేసేస్తున్నాం. ఆ రోజు వారు ఎలాగైతే యేసు ప్రభు దగ్గర నుంచి మేలులు పొందుకున్నారో, మళ్ళా యేసయ్యే మాకు వద్దు అంటున్నారో, దేవుని యందు ప్రియులారా, చూసింగ్ ఈవిల్ రాదర్ గాడ్, చూసింగ్ Barabbas rather Jesus Christ, choosing devil and sin rather Jesus Christ, choosing the world rather than heaven. దేవుని యందు ప్రియులారా, నేను కూడా ఆ ప్రజల వలె యేసు ప్రభు దగ్గర మేలులు పొందాను, పాప క్షమాపణ పొందాను, ఆరోగ్యం పొందాను, స్వస్థతను పొందాను, జ్ఞానస్నానం పొందాను, పరిశుద్ధాత్మ అభ్యంగము, భద్రమైన అభ్యంగం పొందాను, దివ్య సత్ప్రసాదం పొందాను, పాప సంకీర్తనంలో పాప క్షమాపణ పొందుతున్నాను, గురుత్వ అభిషేకం పొందాను, పరిశుద్ధ జీవితం, మఠవాస జీవితాన్ని పిలుపుని పొందాను, ఉద్యోగం పొందుకున్నాను, వివాహము చేయబడ్డాను, సంతానవరము పొందుకున్నాను. నా బిడ్డ నా గర్భములో ఉంటే ప్రాణం మీదకి వస్తే దేవా అంటే దేవుడు నన్ను కాపాడాడు, నన్ను నా బిడ్డను. రోడ్డు మీద ప్రమాదాల నుంచి అనేక మార్లు దేవుడు నన్ను కాపాడాడు. ఇవన్నీ మనకుంటాయి కదా. కానీ మనం కూడా చాలాసార్లు ప్రభుని నుంచి మేలులు పొందుకుంటూ తిరిగి ఆ ప్రభు మనకొద్దు అంటూ ప్రభునికి మనం ద్రోహం చేస్తున్నామేమో. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలోచించండి. ఒకసారి నీవు దేవుని నుంచి ఎన్నెన్ని మేలులు పొందుకొని ఆ ప్రభుని కోరుకునే సమయంలో నాకు నువ్వొద్దు, నాకు బరబ్బాయే కావాలి అంటున్నామా? ఒక బైబిల్లో ఒక మంచి ఉదాహరణ, దట్ ఆల్వేస్ సర్ప్రైజెస్ మీ, నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆ వాక్యం చూద్దాం. మార్కు శుభవార్త 5వ అధ్యాయం 16-17 వచనాలు. మార్కు శుభవార్త 5వ అధ్యాయం 16-17 వచనాలు చదవమ్మా. పందుల వృత్తాంతమును దెయ్యమును పట్టిన వాని కథను దెయ్యము పట్టిన వాని కథను విన్నటువంటి ఆ ఊరి ప్రజలు ఇతరులకు దానిని తెలియజేసిరి, చెప్పారు. ఓకే. 17వది, తమ ప్రాంతమును విడిచిపొమ్మని వారు ఆయన్ను ప్రార్థించిరి. అబ్బా, ఎంత గొప్ప ప్రార్థన అండి. తమ ప్రాంతమును విడిచిపొమ్మని వారు ఆయనను ప్రార్థించిరి. ఇక విషయం తెలుసా? దాని సంఘటన తెలుసా? దాని హెడ్డింగ్కి వెళ్ళండి, ఒకసారి తెలుస్తుంది మీకు. దయ్యము పట్టిన వానికి స్వస్థత. గెరాసి అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి ప్రభు వెళ్ళారు. అక్కడ ఒక దెయ్యం పట్టిన వాడు ఉన్నాడు. అతన్ని పిలిచారు దేవుడు. ఆ ప్రభు పిలుస్తున్నారు. నువ్వు ఎవరు అంటే వాళ్ళే, యేసు ప్రభువా నీతో మాకేంటి పని, ఇవన్నీ మాట్లాడారు. నోరుమయ్యి అన్నారు ప్రభు. మీరెవరు అంటే మేము ఒకరం కాదు, మేము గుంపు అన్నారు. కనుక నీవు ఆనతిస్తే మేము ఆ పందుల్లోకి వెళ్ళిపోతాం, నీ బిడ్డ నీకు వదిలేస్తాం అన్నారు. నా బిడ్డను వదిలేయండి, పందుల్లోకి వెళ్ళిపోండి అన్నారు. ఆ దెయ్యాలన్నీ కూడా పందుల్లోకి వెళ్ళిపోయాయి. ఆ బిడ్డ విడిపింపబడ్డాడు, స్వస్థత చేయబడ్డాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ ప్రజల పందులు సముద్రంలో పడి చచ్చాయి. ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రజలు వచ్చి తెలుసుకొని, అమ్మయ్యా దెయ్యం పట్టిన వానికి స్వస్థత కలిగింది, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పడానికి బదులు లీవ్ us alone జీసస్, గెట్ అవుట్ జీసస్, ఎక్కడి నుంచి వెళ్ళిపోండి యేసయ్యా. ఎందుకని? మా పందులు చచ్చిపోయాయి మీ వల్ల. పందుల కోసం ప్రభుని వదులుకున్నటువంటి గెరాసీను ప్రజలు, చెప్పండి అందరూ మరొకసారి, పందుల కోసం ప్రభుని వదులుకున్న గెరాసీను ప్రజలు. పందుల కోసం ప్రభుని వదులుకున్న గెరాసీను ప్రజలు. పందుల కోసం ప్రభుని ఎవరైనా వదులుకుంటారా? పందులు ముఖ్యం,
ప్రభు ముఖ్యం కాదు. బరబ్బా ముఖ్యం, యేసయ్య ముఖ్యం కాదు. దేవుని యందు ప్రియులారా, దొంగ కోసం ప్రాణదాతను వదులుకున్నటువంటి యూదులు, మనం కూడా దేవుని యందు ప్రియులారా వారికి ఏం తక్కువ తినలేదు. మనం కూడా మన పనుల కోసం ప్రభుని వదిలేసుకుంటున్నాం. నాకు పనుంది, నాకు పెళ్ళుంది, నాకు ఉద్యోగం ఉంది, నాకు రెస్ట్ కావాలి, ఆరాధనకు నేను రాలేను, ప్రార్థనకు సమయం లేదు. మన సొంత పనుల కోసం, ఇహలోక పనుల కోసం ప్రభుని వదులుకుంటున్నటువంటి మనుషులం మనంగా ఉండడం లేదా? ఇట్ మీన్స్ దట్ మాకు బరబ్బా కావాలి, యేసయ్య వద్దు అన్నట్లే. ఇందాకేమన్నావు? యేసు కావాలా, బరబ్బా కావాలంటే నోటితో యేసు కావాలన్నావు, కానీ మన చేతలలో, మన జీవితంలో బరబ్బా కావాలి, మా పనులు కావాలి. దేవుని యందు ప్రియులారా, పనుల కోసం మానేసా. కొంతమంది పంతం కోసం ప్రభుని వదులుకునే వారు ఉన్నారు మన మధ్యలో. చెప్పండి అందరూ, పంతము కోసం ప్రభుని వదులుకునే ఏమనాలి? మనుషులు అనాలా, పాపాత్మలు అనాలా, బలహీనులు అనాలా? బలహీనులు. చెప్పండి అందరూ, పంతము కోసం ప్రభుని వదులుకునే బలహీనులం మనం. పంతం ఏంటి? ఆ పంతం, నేను గుడికి వెళ్తే నా ఫ్యాన్ కింద కుర్చీలో ఎవడో కూర్చుని పోతాను, నేను గుడికి రాను. ఓకే, గుడికి వెళ్తే ప్రసంగం ఎక్కువ చెప్పేస్తున్నారు, అందుకు గుడికి రాను. ఈ అమ్మగారు నాకు నచ్చలే, ఈ ఫాదర్ గారు నాకు నచ్చలే, ఈ పాటలు పాడే వాళ్ళు నాకు నచ్చలే, కానీ నేను గుడికి రాను. మెట్లెక్కి రావాలి, ఇక్కడికి నేను రాను. పంతం కోసం, పంతం కోసం ప్రభుని వదులుకునే మనుషులుగా మనం ఉంటున్నామా ప్రియమైన సహోదరుడా, సహోదరి? అంటే బరబ్బా కావాలి, యేసయ్య వద్దు. కొంతమంది పాపము కోసం ప్రభుని కోల్పోయే మనిషి. పాపం కోసం, నాకు దొంగతనమే ముఖ్యం, నాకు అబద్ధమే ముఖ్యం, నాకు నా పాపమే ముఖ్యం, నా బలహీనతలే ముఖ్యం, నా సిగరెట్టే ముఖ్యం, నా త్రాగుడే నాకు ముఖ్యం, నా తిండే నాకు ముఖ్యం, నా లంచమే నాకు ముఖ్యం అనుకున్న వాళ్ళందరూ కూడా బరబ్బా నాకు కావాలి, యేసయ్యని సిలువేసేయ్ అన్నట్లే. దేవుని యందు ప్రియులారా, ప్రాణ భయంతో ప్రభుని వదులుకునే వాళ్ళు కొంతమంది, రాళ్ల కోసం రత్నాలను వదులుకునే మనుషులుగా మనం ఉంటున్నామా? ఆ పాత నిబంధనలు నిర్గమకాండములో మోషే ఆ కొండ మీద 10 ఆజ్ఞల కోసం వెళ్తుండగా కిందన ప్రజలు ఏం చేస్తున్నారు? కోడె దూడను తయారు చేసుకొని, యెహోవా మాకొద్దు, కోడెదోడే మాకు ముద్దు, యెహోవా మాకొద్దు, కోడెదోడే మాకు బంగారు, కోడెదోడే మాకు ముద్దు అంటూ దీనిని వాళ్ళు కోరుకున్నారు. దేవుని యందు ప్రియులారా, కనుక మనము కూడా యేసయ్యను కాదంటున్నామేమో, మనము కూడా యేసుని తిరస్కరిస్తున్నామే. అటువంటి మన పాప బలహీనతలను ఈ రోజున ప్రభునికి మనం సమర్పించుకుందాం, మన పాపములకు పశ్చాత్తాపడదాం. ఇక నుండి ఈ రానున్న జీవితంలో వి షల్ నాట్ డూ ఇట్ అగైన్. ఇక నుండి బరబ్బాను కోరుకొనను, యేసయ్యను కోరుకుంటాను. నా పంతం కాదు, నా పాపము కాదు, నా ప్రాణ సుఖము కాదు, నా యొక్క పందులు ముఖ్యం కాదు, రాళ్ళ ముఖ్యం కాదు, రత్నం లాంటి యేసయ్య కావాలి, రక్షణ ఇచ్చే యేసయ్య కావాలి, కరుణామయుడని యేసయ్య కావాలి, పరలోక ద్వారము తెరిచే యేసయ్య కావాలి అని ఆశపడదాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరుల, ఈ శ్రమ మనకు నేర్పుతున్న రెండవ గొప్ప పాఠం దేవుని యందు ప్రియులారా. ఓకే ఓకే, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మూడవది, ఆఖరిది, కంగారు పడకండి, బైబిల్ మూసికండి. ఓకే, దేవుని యందు ప్రియులారా, ఇది సంథింగ్ స్పెషల్. ఏంటంటే మనం ఎప్పుడు ఆలోచించాం, యేసు ప్రభు ఆ కోర్టులో ఉన్నాడు, పిలాతు ముందట. యేసు ప్రభు ఒక్కడే ఉన్నాడు పిలాతు ముందట. యేసు ప్రభు తరపున మాట్లాడేవాడు ఎవరూ లేరు కదా. సేమ్ దేవుని యందు ప్రియులారా, మన సమాజంలో చాలామంది కారాగారంలో, జైల్లో ఉన్నారు. జైలు మినిస్ట్రీ అంటూ క్యాథలిక్ చర్చ్ ఒకటి చేస్తుంది తెలుసా? జైలు మినిస్ట్రీ, కారాగారంలో ఉన్న ఖైదీలకు సేవ. యేసు ప్రభు అన్నారు కదా ఆ యొక్క కడరా తీర్పులో, నేను ఆకలి కొని ఉన్నాను, నాకు అన్నం పెట్టలేదు, దప్పి కొని ఉన్నాను, దాహం తీర్చలేదు. మూడోది, వస్త్రహీనుడినై ఉన్నాను, వస్త్రం ఇయ్యలేదు, రోగినై ఉన్నాను, నన్ను పరామర్శించలేదు, పరదేశినై ఉన్నాను,
నాకు ఆశ్రయం ఇవ్వలేదు. 5 ఓకే. 6వది ఏంటండి? నేను బందీగా ఉన్నాను, చెరసాలలో ఉన్నాను, నన్ను వచ్చి నువ్వు ఓదార్చలేదు. అంటే చెరసాలలో ఉన్నవాడు ఆడ దొంగ, అక్కడే ఉండాలి అని మనం అనుకుంటాం. కానీ చెరసాలలో ఉన్నవాడు కుమిలిపోతున్నాడని తెలుసా? చెరసాలలో ఉన్నవాళ్ళు నలిగిపోతున్నారని తెలుసా? చెరసాలలో ఉన్నవాళ్ళు భయంకరమైనటువంటి వేదన పడుతున్నారని మనకు తెలుసా? చెరసాలలో ఎవడన్నా హ్యాపీగా ఉంటాడా? ఇంత విశాల ప్రపంచంలోనే మనకు సంతోషంగా లేదే. ఆ 4 గోడల మధ్య చెరసాలలో ఉన్నవాళ్ళు ఎంత నలిగిపోతున్నారో, కుమిలిపోతున్నారో, వ్యధ చెందుతున్నారో దేవుని యందు ప్రియుల. అందులోనూ కొంతమంది అన్యాయముగా చెరసాలలో వేయబడితే వాళ్ళ దుఃఖానికి అంతు ఏమైనా ఉందా? ఈ బాధ మనకు తెలియదు, ఎందుకంటే మనం పడలేదు కనుక. బహుశా ఎప్పుడు మనకు రాదు కనుక దేవునికి వందనాలు. కానీ వారి గురించి ఆలోచించడం, వారి గురించి ప్రార్థించడం మనం మర్చిపోకూడదు దేవుని యందు ప్రియులారా. ఐ వాంట్ టు సజెస్ట్ సంథింగ్ టుడే ఫర్ యూ ఆల్. ఏంటో తెలుసా? మీ బైబిల్లో, మీ ప్రార్థనా పుస్తకంలో ఒక మంచి కార్డు పెట్టుకోండి. కార్డ్, నాట్ ఏ పేపర్, కార్డ్ అంటే థిక్గా ఉండాలి. ఫ్రంట్ బ్యాక్ ఖాళీ ఉండాలి, లేదా ఒక పక్కన ఖాళీ ఉండాలి. మనందరం కూడా ఈ రోజున కొన్ని ప్రార్థనా ఉద్దేశాలు. నెంబర్ 1 హెడ్డింగ్ ఏంటంటే నిరుద్యోగుల కొరకు. ఎప్పుడు నువ్వు ప్రార్థనకు వచ్చినా నిరుద్యోగుల కోసం ప్రార్థన చేయండి. మీకు తెలిస్తే ఎవరైనా 4 పేర్లు రాసి ఉంచండి. 4, 5, 10 మీ ఇష్టం. నీకు తెలిసిన ఒక 4 నిరుద్యోగుల కోసం ప్రార్థన చేయండి. అది రోమన్ నెంబర్ 1. రోమన్ నెంబర్ 2 రోగుల కొరకు ప్రార్థిస్తాను. నీకు తెలిసిన ఒక 4 క్యాన్సర్ పేషెంట్లో, లేదా ఇంకెవరైనా సరే రోగులు 4 పేర్లు రాసి ఉంచండి. ప్రేయర్ ఇంటెన్షన్ నెంబర్ 3 అవివాహితుల కొరకు. నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే, యువత యువకులు వివాహంలో ఎదురు చూస్తున్న వాళ్ళైతే వాళ్ళ 4 పేర్లు రాసి ఉంచండి. తప్పనిసరిగా యూ ఓపెన్ యువర్ ప్రేయర్ బుక్, యూ ఓపెన్ యువర్ బైబిల్, ఇట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. తప్పనిసరిగా నువ్వు వాళ్ళ కోసం ప్రార్థన చేయగలుగుతావు. చేస్తాను అంటే మనం చెయ్యం, మనం మర్చిపోతాం కనుక అలాగ అందులో ఖైదీల కొరకు కూడా ఒక ప్రార్థన విన్నపాన్ని పెట్టండి దేవుని యందు ప్రియులారా. ప్రతిరోజు యేసయ్య ఖైదీగా శ్రమలు అనుభవించాడు కదా, కనుక ఆ యేసయ్యను ఓదార్చడానికి ఖైదీలందరి కొరకు మనం ప్రార్థించాలి దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. కొంతమంది ఖైదీల సంగతి ఏంటో తెలుసా? వాళ్ళ కొరకు బెయిల్కు అప్లై చేయడానికి బయట ఎవరు ఉండరు. జైల్లో ఉన్నాడు, పక్కన ఉన్నవాడు అప్పుడు ఒక జైల్లో ఉన్నాడు, నాకు బెయిల్ వచ్చింది, మా అమ్మ తెచ్చింది, మా నాన్న తెచ్చింది అని వెళ్ళిపోతున్నాడు. వీడికి బెయిల్ తెచ్చేవాడు ఎవడో లేడు. ఇలా బయట ఎవరో బెయిల్ కోసం అప్లై చేసి వాళ్ళను బయటకు తీసుకెళ్ళిపోయే వాళ్ళు ఉంటుండగా ఎవరు లేక నా కొరకు ఎవరు బెయిల్ తెస్తారు, నాకెవరూ లేరు కదా అంటూ వాళ్ళు పడే వేదన మనం మర్చిపోదామా? మర్చిపోగలమా? ప్రియమైన సహోదరి సహోదరులారా, సెండ్ అవర్ థాట్స్ టువార్డ్స్ దీస్ పోరెస్ట్ ఆఫ్ ద పోర్. సమాజంలో ఎంతో శ్రమలు పొందిన వీళ్ళ కోసం కూడా ఒక చిన్న ఆలోచన, ఇంత ప్రేమను పంచుదాం, ఇంత ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఇందులో అనేక మంది గురువులు ఉన్నారు. గురువులు అన్యాయముగా చెరసాల్లో ఉన్నారని మీకు తెలుసా? నార్త్లో ముఖ్యంగా ఎందరో మఠవాసులు ఉన్నారో మీకు తెలుసా? అమ్మగారులు. ఎందరో మేత్రాన్లు బిషప్లు ఉన్నారు తెలుసా? ఎందరో సువార్త ప్రచారానికి వెళ్ళి అన్యాయముగా చెరసాలలో పెట్టబడి మరిచిపోతున్నటువంటి జనాలు ఎందరో ఉన్నారో తెలుసా దేవుని యందు ప్రియులారా? ఈ రోజున ఈ దివ్య పూజా బలిలో నీవు అర్పణ ఏమిస్తున్నావో లేదో తెలియదు, నీవు కానుక ఏం తెచ్చావో లేదో తెలియదు, నువ్వేమీ తేకపోయినా పర్వాలేదు. ఈ యొక్క ఇటువంటి వ్యక్తులను దేవునికి తీసుకొని రండి, దేవుని చెంతకు తీసుకొని రండి. ప్రభువా, బెయిలు లేక ఎవరూ లేక చెరసాలలో మ్రగ్గిపోతున్న బిడ్డలకును నేను ఈరోజు నీకు కానుక తెస్తున్నాను, వారిని దీవించండి. నేనెన్నో మార్లు నిన్ను కాదని బరబ్బాలాగా ఉద్యోగం, వ్యాపారం, చుట్టాలు, బంధువులు, లోకాశలకు కావాలనుకో నిన్ను విడిచిపెట్టేసా, మర్చిపోయాను, నా పాపాలను తీసుకుని వస్తున్నాను, నన్ను క్షమించండి. యేసయ్యా, నన్ను మోసం చేసిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళను కూడా నీకు అర్పిస్తున్నాను, వాళ్ళని దీవించండి అని ప్రార్థిస్తూ ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకుందాం. పరిశుద్ధులైన దేవుడు మనల్ని దీవింతురుగాక. వీరున్న వారందరూ మోకరించి చేతులు జోడించి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థించుదాం.
పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. ప్రభువా, ఈ పవిత్ర సమయమున బరబ్బా కావాలా, యేసు కావాలా అంటే వారు మాకు బరబ్బాయే కావాలన్నారు. వారు మాత్రమే కాదు తండ్రి, మేము కూడా మా అనుదిన జీవితంలో బరబ్బా లాంటి లోకాశలను కోరుకుంటూ ఉన్నాం. బరబ్బా లాంటి శారీరక సుఖాలు కోరుకుంటున్నాం. బరబ్బా లాంటి డబ్బును, వ్యాపారమును, వ్యక్తులను, మనుష్యులను కోరుకుంటూ ప్రాణదాతవు కరుణామయుడైన యేసయ్యను తిరస్కరిస్తూ ఉన్నాం. అట్టి మా సమస్త పాపములను ప్రభువా దయతో క్షమించమని ప్రతిమాలుచున్నాము తండ్రి. ప్రభువా, చెరసాలలో యేసయ్య వలె నలిగిపోతున్న, మ్రగ్గిపోతున్నటువంటి ఎందరో ఖైదీల కొరకు, ఎందరో బందీల కొరకు ప్రార్థిస్తున్నాం. వారిపైన దయ చూపండి ప్రభువా, వారికి విడుదలను కలగచేయండి తండ్రి. ప్రభువా, మాకు ఎవరైనా ఎప్పుడైనా మోసం చేసి ఉన్నట్లయితే వారందరినీ కర్పిస్తున్నాం, వారందరినీ క్షమించండి ప్రభువా. ఈ మా మనవులను యేసు మహాపరిశుద్ధ నామములో మీకు సమర్పిస్తే మేము ప్రతిమాలి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.